ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రేపే మనకి గురు పౌర్ణమి కనుక గురు పౌర్ణమి రోజు ఇలా చేయండి. ఈ నెల 21 అనగా 2024 జూలై 21న ఆదివారం రోజు గురు పౌర్ణమి రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి, విశేషమైన రోజు. అయితే ఈ పౌర్ణమి రోజు మందారు ఆకుతో ఇలా చేస్తే చాలు. ముఖ్యంగా స్త్రీలు ఈ పరిహారం చేసుకుంటే బంగారము నగలు కొంటూనే ఉంటారు. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారము చేయండి. ఈ పరిహారం చేయడం వలన చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఎవరైతే స్త్రీలు బంగారము నగలు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి. చాలామంది ఆడవారు బంగారము అనేది కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. కానీ కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు. ఒకవేళ ఉన్నా భర్త లేదా ఇంట్లోని వాళ్ళు కొనుక్కోనివ్వరు. దాంతో బంగారము కొనుక్కోవాలని ఉన్నా కొనలేక బాధపడతారు. వేరే వారు బంగారు నగలు ధరించినప్పుడు చూసి నాకు కూడా అంత బంగారము ఉంటే ఎంత బాగుండేదో కదా అని అనుకుంటూ కూడా చాలామంది ఆడవారు ఉంటూ ఉంటారు. ఇలా దాదాపు ఆడవాళ్ళందరికీ కూడా బంగారం మీద మక్కువ అనేది ఉంటుంది. కొంతమంది బంగారంలో కలి ఉంటాడని, అందుకే ఎక్కువగా బంగారం కొనుక్కోకూడదని కూడా చెబుతూ ఉంటారు. దీనిలో నిజం లేకపోలేదు. కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. అంటే అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు చేసి ఒకరిని బాధపెట్టి సంపాదించిన ధనంతో లేదా ఒకరి కడుపు కొట్టి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని మన శాస్త్రాల్లో కూడా రాసి ఉంది. అలా ఇప్పుడు అక్రమంగా సంపాదించకూడదు. అలాంటి దానితో బంగారం కొన్నా ఒకటే, కొనకపోయినా ఒకటే. ఎప్పుడైనా సరే మనము ధర్మబద్ధంగా ధనార్జన అనేది చేయాలి. మన కష్టంతో ధనము అనేది సంపాదించుకోవాలి. మనమందరము సాధారణంగా కష్టపడి పనిచేసి ధనము అనేది సంపాదిస్తూ ఉంటాము. ఇటువంటి ధనంతో బంగారం కొంటే ఆ బంగారంలో కలిపురుషుడు ఉండదు. ఈ విషయము చాలామందికి తెలియదు కనుక ఆడవారు నిశ్చింతగా బంగారము అనేది కొనుక్కోవచ్చండి. ఆ బంగారాన్ని కూడా లిమిటెడ్గా కొనుక్కోవాలి. ఎప్పుడు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు బంగారాన్ని ధరించాలి. అంతేగాని ప్రతిరోజు కూడా ఒళ్ళంతా బంగారము అనేది ధరించకూడదు. బంగారము కొనుక్కోవచ్చు, కానీ దాని మీద అతిగా ప్రేమను అనేది మనము పెంచుకోకూడదు. మామూలుగా ఆడవారందరూ కూడా బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉంటారు. అలాంటి వారికే గౌరవము అనేది దక్కుతుంది. కనుక తాము కూడా ధనవంతులుగా పరిగణించబడాలని ఆడవారు ఎక్కువ బంగారము కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు. కానీ అందరూ బంగారము అనేది కొనుక్కోలేరు కదా. ఇలా బంగారం కొనుక్కోవాలి అనుకునే వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున మందారు ఆకుతో ఒక పరిహారము చేస్తే చాలు. నగలు, బంగారము కొనుక్కునే యోగము అనేది కలుగుతుందని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈ బంగారాన్ని ఆడవారే కాదు, బంగారం కొనాలని కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు. మరి గురు పౌర్ణమి రోజున మందార ఆకుతో ఏం చేస్తే బంగారము నగలు కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనము ఈ వీడియోలో వివరంగా మనము తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రాబోయే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఆదివారం రోజు పౌర్ణమి తిథి కలిసి వస్తే దాన్ని చాలా శక్తివంతమైనదిగా మనము పరిగణిస్తూ ఉంటాము. ఇటువంటి రోజున మందార ఆకుతో చిన్న పరిహారము చేసుకుంటే కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. ఎందుకు అంటే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మందార ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి కూడా ఉంది. బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి కూడా ఉంది. మందార ఆకులు, మందార పూలు, మందార చెట్టు అని కూడా అన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి. ఎవరింటి దగ్గర అయితే మందార చెట్టును పెంచుకుంటున్నారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఎక్కువగా కష్టాలు రావు. అంతేకాదు
మందార చెట్టు గాలిని ధూళిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి. చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. దేవతా పూజకు కూడా మనము మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన ఒక స్థానము అనేది ఉంది. మన శాస్త్రాల్లో చెప్పిన 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. అంతేకాదు, ఎర్ర మందార పువ్వులను తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘసుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది. మందార పువ్వులతో కట్టిన మాలను దేవతలకు ఆరాధనకు ఉపయోగించవచ్చు. మందారం మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు అనేవి ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను మాత్రం మనం అందరం కూడా పొందవచ్చు. అయితే ఇన్ని విశిష్టలు కలిగిన మందార చెట్టు యొక్క ఆకుతో ఈ గురు పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే చాలు. బంగారము నగలు కొంటూనే ఉంటారు. కావలసినంత బంగారాన్ని కొనుక్కునే యోగాలు కూడా వస్తాయని పెద్దలు చెబుతున్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదండి. ఈ పౌర్ణమి రోజు దగ్గరలో ఉండే ఎర్ర మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు ఒక నమస్కారం చేసుకోండి. తర్వాత కొన్ని నీళ్లు మందార చెట్టుకు పోసి ఒక మందార ఆకును కొయ్యండి. పెద్ద సైజులో ఉండే ఆకును కోసి తెచ్చుకోండి. తరువాత ఈ ఆకును తీసుకొని పూజ గదిలోనికి వెళ్ళి ఇష్టదైవం ఫోటో ముందర ఈ ఆకును పెట్టండి. ఇప్పుడు పసుపు బియ్యాన్ని కలిపి అక్షింతలను రెడీ చేయండి. ఒక గుప్పెడు అక్షింతలు అయితే చాలు. ఈ అక్షింతలను ఆకు మీద పోయండి. అంతే. ఆకు మీద ఎన్ని అక్షింతలు పడితే అన్ని అక్షింతలు వేయండి. ఇలా అక్షింతలు పోసిన తర్వాత వాటి మీద ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి. చామంతి, పసుపు రంగులో గులాబీ, బంతి, ఇలా ఏదో ఒక పసుపు రంగు పుష్పాన్ని తీసుకొచ్చి పెట్టండి. తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పుకోండి. దేవుడా, నేను బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాను, కానీ దానికి సరిపడా ధనము లేదు, లేదా ఆటంకాలు వస్తూ ఉన్నాయి, లేదంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, దానివలన నేను బంగారము అనేది కొనుక్కోలేకపోతున్నాను. తండ్రి, ఈ ఆటంకాలన్నీ కూడా పోయి నేను బంగారం కొనుక్కునేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి. ఒక మనిషికి ఏ విధంగా మీ సమస్యలు విడదీసి చెబుతూ ఉంటారో అలాగా దేవుడికి వివరంగా చెప్పుకోండి. ఆ తర్వాత బయటకు వచ్చేసి మీరు మీ పనులు చేసుకోండి. దేవుడి ముందు మందార ఆకులో పెట్టిన అక్షింతలను, పువ్వును అలాగే 48 గంటలు అంటే 2 రోజులు వదిలివేయండి. 2 రోజుల తర్వాత ఈ మందార ఆకును, అక్షింతలను, పూలను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఎక్కడా ఒక చోట, లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టు మొదట్లోనే పాతి పెట్టేయండి. అంటే వేరే వారి ఇంటి దగ్గర మందార చెట్టు మొదట్లో పాతి పెట్టవచ్చు, లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లోనే మనం పాతి పెట్టేయవచ్చండి. ఏది కుదరకపోతే వేప చెట్టు మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు. పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు బంగారము, నగలు అనేవి కొనుక్కునే యోగము అనేది వస్తుంది. ఎంత పేదవాడైనా సరే ధనం సంపాదించి బంగారము కొనుక్కోగలుగుతారు, నగలు కొనుక్కోగలుగుతారు. కోరుకున్నంత బంగారము కొనుక్కునే యోగాలు అనేవి వస్తాయి. మీరు ఆశపడినంత బంగారం కూడా కొనుక్కుంటారు. కనుక మీరు కూడా ఆదివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున మందార ఆకుతో ఇలా చేసి బంగారు నగలను కొనుక్కొని ఆనందంగా జీవించండి. ఈ యొక్క పరిహారం మనకి చేయటం వలన కంపల్సరీగా మనకి సంపద వృద్ధి అవుతుంది, మనకి మంచి యోగము అనేది కూడా కలుగుతుందండి. కాబట్టి ఈ వీడియో ఎవరికైతే అందుతుందో వారందరూ తప్పకుండా ఈ పరిహారము చేసి బాబావారి యొక్క కృపా కటాక్షాలకు పొందండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓం సాయిరామ్.